నిజంగా ట్రైలర్ చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టు ఎవ్రీబడి. అశ్విన్ గారు, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. మీకు అమరావతికి ఆహ్వానం ఇస్తే మీరు ఇండస్ట్రీ నుంచి ఎవరిని తీసుకెళ్తారు? నేను పుట్టింది అమరావతిలో, అక్కడ నాకు చాలా మంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి మీరు ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళాలి. మా డార్లింగ్ ఉంది కదా ధన్య. ఓ థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ ఒక్కరు వచ్చేసి సేఫ్ ఆన్సర్ ఇవ్వలేదు. పక్కన ఉంది కదా, చెప్పాలి మరి, బాగోదు. పర్ఫెక్ట్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. మీరు ఎవరికి తీసుకెళ్తారు? ఇప్పుడు మీరు అశ్విన్ గారి పేరే చెప్తారా? నేను ఎప్పుడు చెప్పేది ఒకటే పేరు, నేను పవన్ కళ్యాణ్ గారితో. ఓ మై గాడ్, బిగ్ క్లాప్స్! పవన్ కళ్యాణ్ గారితో వెళ్తారంట. పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటారు. అవునా? పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లేది ఏముంది, అక్కడే ఉంటారు ఆయన. ఇది కూడా సేఫ్ ఆన్సరే. ఓకే, సో మీరు ఎస్టో, సో మీరు ఎవరిని తీసుకెళ్తారు? ఇండస్ట్రీ నుంచి ఎవరిని తీసుకెళ్తారు? ఎందుకు తీసుకెళ్తారు? ప్రస్తుతానికి ఐ థింక్ మా టీంనే తీసుకెళ్ళిపోతాను నేను. అది ఆల్రెడీ పోయి వచ్చాం కదా, మీ టీం ఆల్రెడీ పోయి వచ్చేసింది. అవును, అందుకే వాళ్ళతో మళ్ళీ న్యూ ఎక్స్పీరియన్స్ కోసం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మీ ఫేవరెట్ మీరు ఎవరిని తీసుకొని వెళ్తారు? ఫేవరెట్ అని చెప్పలేను, నేను ఒక్క ఫేవరెట్ అని ఎవరు లేరు. ఈమె నేను తీసుకెళ్ళిపోతాను. ఈమెలో పవన్ కళ్యాణ్ గారితో వెళ్తుంది, అది కూడా మళ్ళీ సేఫ్ ఆన్సర్. నిజంగా షీ ఇస్ మై గుడ్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు అక్కడ ఇట్లా హాంటెడ్ డెవిల్స్ అని ఉంటాయి, సో మీకు ఒక మసిల్ మ్యాన్ లాగా ఎవరైనా? నేనే మసిల్ మ్యాన్ అండి. నేను నాతో ఇంకొకరిని దీస్ డేస్ గర్ల్స్ తో కంపీట్ చేయలేము. సో సార్ అయితే న్యూట్రల్ ఆన్సర్ ఇచ్చేశారు. మొత్తం అందరం తీసుకెళ్ళిపోతాం. అందరినీ తీసుకొని వెళ్ళిపోతారా? ఓకే, సనా గారు, మీరు ఎవరిని తీసుకెళ్తారు? అమరావతి నుంచి మీకు ఆహ్వానం వస్తే ఒక యూనిక్ ఆన్సర్ ఇవ్వాలి, అందరూ సర్ప్రైజ్ అయిపోయి క్లాప్స్ కొట్టాలి. మీరు నిజంగా చెప్పండి, మీరు ఎవరిని తీసుకొని వెళ్తారు? తెలుగు ఆడియన్స్ అందరినీ, ఎవరైతే సినిమా లవర్స్ ఉన్నారో అందరినీ తీసుకెళ్ళిపోతాను ఈ మూవీ చూపించడానికి. ఈ సినిమాని హిట్ చేస్తాను. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో నించుకుంటున్నారా? అన్ని ఓట్స్ మీకే పడతాయి. 100% మీరు నించుకోవాలి. ఓకే, డన్. ఓకే, సురేఖ వాణి గారు, హాయ్, హౌ ఆర్ యు? First of all, I should appreciate your confidence levels. థ్యాంక్ యూ. I'm so happy to see you here. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు చాలా బక్కగా అయిపోయారు. ఇన్స్పైరింగ్, వెరీ ఇన్స్పైరింగ్. చాలా 16-year-old గర్ల్ అయిపోయారు మీరు. ఓకే, సో మీరు అమరావతికి వెళ్తే మీరు ఎవరిని ఇండస్ట్రీ నుంచి తీసుకుని వెళ్తారు? ప్లీజ్ పొలిటికల్ ఆన్సర్ ఇవ్వకండి. నేను సేఫ్ కొత్తలతో పెద్దగా ట్రిప్పులకి వెళ్ళలేనురా. మేము ఎప్పుడు ట్రిప్పులకి వెళ్ళినా నా కూతురు ప్రియాతోనే వెళ్ళాను నేను. మేమిద్దరు ప్లానింగ్ దిస్ ట్రిప్ ఫ్రమ్ 4 years నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వి స్పీక్ అండ్ ట్రిప్ గురించి మాట్లాడతాం. ఐ థింక్ వి ఆల్ 3 of us విల్ గో టు అమరావతి. సో జీవికి గారు అమరావతికి ఆహ్వానం పార్ట్ 2లో ముగ్గురిని కాస్ట్ చేసేసి ముగ్గురిని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మీకోసం ఇవాళ వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో నెక్స్ట్ మీరు అందరినీ తీసుకొని వెళ్ళాలి. ఆ ట్రిప్లో నేను కూడా ఉండాలి. ఎస్ రా, నువ్వు కూడా ఉండాలి. మా సామాన్లు కొట్టేయాలంటే ఉండాలి కదా. ఖచ్చితంగా కొట్టేయడానికి తీసుకొని వెళ్ళిపోతాను సామాన్లు. ప్రొడ్యూసర్ గారు రియల్ ఎస్టేట్ అంట, మేము అమరావతి వెళ్తాం, మాకు అక్కడ ఏదో రిటర్న్ గిఫ్ట్ లాగా 200 గజాలు ఏమైనా రాసిస్తే హ్యాపీగా నవ్వుతూ వెళ్తాం. అక్కడే ఓకే. సో మన మోస్ట్ సైలెంట్ బట్ వెరీ వైలెంట్ ఫిల్మ్ యాక్టర్ శివ గారు, మీరు ఎంత సటిల్గా ఉంటారు రియల్ లైఫ్లో, మీ స్క్రీన్లో అంత పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. రియలీ యూ క్యాప్చర్డ్ మెనీ హార్ట్స్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. సో మీరు అమరావతికి వెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక హీరోయిన్ పేరు చెప్పండి. ఆ హీరోయిన్ ఇక్కడ ఉండకూడదు, ఎవరైనా చాలా రియల్ హార్ట్ఫుల్లీ చెప్పండి. మీరు ఎవరిని తీసుకుని వెళ్తారు అమరావతికి? సంజనాన్ని తీసుకెళ్తాం. నేను చెప్పాను ఆ హీరోయిన్ ఇక్కడ ఉండకూడదు అనేసి. సో ఒక యూనిక్ ఆన్సర్ ఇవ్వండి, యూనిక్ ఆన్సర్ ఇవ్వండి, యూనిక్ ఆన్సర్ ఇవ్వండి శివ గారు. మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరిని అమరావతికి తీసుకుని వెళ్తారు? మిమ్మల్ని వాళ్ళు రక్షించాలి, అక్కడ చాలా డేంజర్ ఉంటుంది. నేనే రక్షకుడిని మా సినిమాలో. ఓకే ఫైన్. సో కానీ మీరు ఎవరిని తీసుకెళ్తారు? మా టీంనే తీసుకెళ్ళి అమరావతి 2 తీస్తాం. ఓకే డన్. యంగ్ హీరో హరీష్ గారు, మీరు ఎవరిని తీసుకెళ్తారు? నా కోసం అశ్విన్ వచ్చారు కాబట్టి ఇక్కడ అశ్విన్ తీసుకెళ్ళిపోతారు. ఓకే ఫైన్. ప్లీజ్ మీరు స్టేజ్ మీద రండి. హీరోయిన్ ఎందుకన్నా? కమ్ ఆన్ ద స్టేజ్ ఫర్ ద నెక్స్ట్ స్పీచ్. సో యంగ్ హీరో హరీష్ గారు తన స్వంత